జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 10 వార్డులు గెలిచిన చైర్మన్ పదవి దక్కకపోవడంతో పార్టీలో అసంతృప్తి రాజుకుంది. గెలిచిన కొందరు అభ్యర్థులు మెట్పల్లి పట్టణంలోని జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు నివాసానికి వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అధికారులకు బీ ఫామ్ ఇవ్వడంలో ఆలస్యం జరిగిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. సరైన సమన్వయం లేకపోవడం వల్లే చైర్మన్ పీఠం కోల్పోయామని నేతలపై విమర్శలు చేశారు. ఈ ఘటనతో స్థానిక రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ శాంతి భద్రతలపై దృష్టి సారించారు. జనతా పార్టీ మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో 10 సీట్లు ఘన విజయం సాధించిన ఘనత ఈ రోజు మొన్న జరిగింది. కానీ ఈ రోజు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ 10 సీట్లు గాను 1 సీటు తప్పడం వల్ల ఈ రోజు మున్సిపల్ కైవసం చేసుకోవడం తప్పింది. ఇది చాలా బాధాకరం. ఇది జిల్లా అధ్యక్షుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. అలాగే మెట్పల్లి ఇన్ఛార్జ్ అయిన వ్యక్తి నాయకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. పార్టీ భవిష్యత్తును నాశనం చేసిన నాయకులను తక్షణమే భారతీయ జనతా పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇవాళ చాలా మంది సామాన్య కార్యకర్తలు ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా గెలుపొందినారు. అంటే గతంలో చిన్నప్పటి నుండి ఈ జెండాను గుండె కద్దుకొని ఇవాళ కౌన్సిలర్ గెలుపొందితే ఇవాళ మెట్పల్లి ప్రజలు కోరుకున్నది ఏంటంటే అరే మెట్పల్లి పట్టణంలో 10 సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్నది, ఆ మెట్పల్లి మున్సిపాలిటీ మీద కాషాయపు కమలం జెండా ఎగురుతుందన్నటువంటి ఒక ఆశ ఇవాళ మా కార్యకర్తలతో పాటు మిగతా మెట్పల్లి పట్టణ ప్రజలు కూడా ఎదురు చూసినటువంటి సందర్భం. ఉన్న విశ్వాసానికి మాకు 10 సీట్లు అప్పచెప్పిండ్రు. మేము నమ్మకంతోనే ఉన్నాము. కానీ మాలో ఉన్న ఒక మిత్రుడు మాకు పార్టీకి ద్రోహం చేయడం వలన ఇవాళ మేము మున్సిపల్లో మా పాలన చేయలేకపోయినాము. ఆ మిత్రునికి తగిన శాస్తి తర్వాత ఇటువంటి అపజయానికి కారకులైన ప్రతి అధికారి మీద కానీ వాళ్ళు ఎవరి మీద అయితే మా నియోజకవర్గం ఉన్నారో ఇన్ఛార్జీలు కానీ ఎవరైనా కానీ వాళ్ళందరి మీద అధిష్టానము సరైన దర్యాప్తు చేసి వాళ్ళందరినీ శిక్షించాలని కోరుకుంటున్నాం. భారత్